బుడమేరు ఇప్పుడు చూసాం విశ్వరూపం ఎట్లా ఉంటుందని. దాన్ని సహజ ప్రవాహదారులు మూసుకుపోయి క్రమంగా ఆ ప్రాంతాలలో భవనాలు వచ్చేసి, రోడ్లు వచ్చేసి, కాలువలు ఇదే పెద్ద పెద్ద కాలనీలు వచ్చేసి ఫైనల్గా వెళ్ళే దారి లేక ఊరి మీద పడి ముంచేసినటువంటి పరిస్థితి. అమరావతి కొండవీటి వాగుకి సహజ సిద్ధమైనటువంటి జల ప్రవాహం కృష్ణానదిలోకి పోవాలి. అది పోవాలి అంటే పెద్ద కట్టది కాబట్టి అక్కడ నిలబడిపోతుంది. కాబట్టి దాన్ని లిఫ్ట్ చేయడానికి ఒక లిఫ్టింగ్ పెట్టారు అమరావతి రాజధాని అని ప్రకటించాక. బట్ అలాగే నీళ్ళు ఆగుతున్నాయా? పైనుంచి కొండవీటి వాగు ఆగుతుందా? కుండపోత వర్షం కురిసిన ప్రతిసారి కొండవీటి వాగు పొంగుతూనే ఉంటుంది, నీళ్ళు వస్తూనే ఉంటాయి, పొలాలు మునుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆ పొలాలనే రేపు పొద్దున రాజధానిగా మార్చాలి. ఆ పొలాలలోనే పక్కా భవనాలు రావాలి, ఆ పొలాలలోనే అన్ని రకాల కంపెనీలు రావాలి, ఆ పొలాలలోనే నవనగరాలు రావాలి. మరి అట్లాంటప్పుడు ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండటం కోసమనినే మొత్తం 5-6 ప్రదేశాల్లో నీరుకొండ దగ్గర నుంచి 5-6 ప్రదేశాలలో భారీ రిజర్వాయర్ల నిర్మాణానికి 6 నెలల్లోపు చేయాలన్నటువంటి ప్లాన్ చేసుకున్నారు. ఈ 6 నెలల్లో 6 పెద్ద రిజర్వాయర్లు, అంటే వచ్చిన నీళ్లు వచ్చినట్టు, ఓ రకంగా చెప్పాలంటే చిన్నపాటి చెరువులు అక్కడికి పెట్టేసి ఆ చెరువుల్లోకి నీళ్లు మళ్లించేసి, అంటే దాన్ని రిజర్వాయర్స్ లేకపోతే పార్క్స్ అంటారు, వాటి ఒడ్డున ఒక టూరిజం తరహా ఏర్పాట్లు చేయాలి అన్నటువంటిది ఒక ప్రణాళిక. ఇది అమరావతికి సంబంధించి ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ అని చెప్పాలి.